చెప్పాడా లేదా? చెప్పాడు అంటే జైలుపైకి ఎత్తండి. మొన్న వచ్చాడు. ఎవరికైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాక రైతులకు నష్టపరిహారం ఇచ్చాడా? ఇచ్చాడా? మొన్న చూస్తే పరదాలు కట్టుకొని వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తిగాని ప్రాజెక్టు, నష్టపరిహారం ఇవ్వని ప్రాజెక్టు, R&R ఇవ్వని ప్రాజెక్ట్ ని ఎవడైనా బుద్ధుండేవాడైతే ఇనాగరేట్ చేస్తున్న తమ్ముళ్ళు. అందుకే అపీల్ చేస్తున్నా, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది. నేనే ఫౌండేషన్ వేసా, నేనే నీళ్లు ఇస్తా, నేనే మీ సమస్య పరిష్కారం చేస్తాను. అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైంది చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందని ఇప్పటికైనా అర్థమైందా? ఏం మోసపోయారో మీరు? అదే జరిగింది. అందుకే చెప్తున్నా, ఆ నీరు తీసుకొస్తా, మీరందరూ ఆశీర్వదించండి. నదుల అనుసంధానం చేయాలని ముందుకు పోతే పోలవరం 72% పూర్తి చేశాను. దుర్మార్గుడు వచ్చి ఏజెన్సీ మార్చి పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. అన్ని కష్టాలే. పోలవరం పూర్తి చేస్తాం, వెలుగొండ పూర్తి చేస్తాం. ఈ పశ్చిమ తాలూకాల్ని ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి శాశ్వతంగా మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు? మొన్నే వచ్చా, నా యొక్క బర్త్డే రోజున ఇక్కడే ఉన్న మార్కాపూర్లో. ఆ రోజే నేను చెప్పాను, ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికల తర్వాత కొత్త జిల్లా మార్కాపూర్ కేంద్రంగా వస్తా. ఆమోదమా మీకు? అన్ని సీట్లు గెలిపిస్తారా మీరు? మీరు సిద్ధంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, ఇక్కడే మీరు చూస్తే ఈ నియోజకవర్గం పక్కనే రామాయంపట్నం ఒక పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాను. క్లియరెన్స్లు తెచ్చాను, అన్ని అయినాయి. లాస్ట్ మూమెంట్ లో ఈ ప్రభుత్వం వస్తానే టెండర్లు క్యాన్సిల్ చేసి డబ్బుల కోసం ఆలోచపడి రివర్స్ టెండర్లు పిలిచాడు. దానివల్ల పని డిలే అయిపోయింది. అదే మరిగా మీరు ఇంకో పక్క చూస్తే ఈ ప్రాంతంలో మీరు అన్ని కూడా సుబాబులు పండిస్తారు. అందుకే ఇండోనేషియాకు సంబంధించినటువంటి ఏషియా పల్స్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు. 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, నీళ్లు తీసుకొస్తా, రాజధాని చేస్తా, జిల్లా రాజధాని చేస్తా. మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముళ్ళు, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. సంక్షేమం అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది సంక్షేమం కాదు, బటన్ నొక్కుడు అంటున్నాడు. ఒట్టి బటనే ఇది. ఈ బటన్ కథలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 14-19లో సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా,
సమిక్షేమం అంటే గుర్తొచ్చేది ఏ పార్టీ, ఏ నాయకుడు? 83లో ₹2 కేజీ బియ్యం ప్రవేశపెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్. అదే సమయంలో ₹50 చొప్పున కరెంటు ఛార్జీలు కూడా తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్. పక్కా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్. అవునా కాదా? నేను 14-19లో సమిక్షేమానికి 19% ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 15.6%. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 19 ఎక్కువ 15 ఎక్కువ అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా? రద్దు చేశారా లేదా? చంద్రన్న బీమా ఇచ్చావా లేదా? రద్దు చేశారా లేదా? నోండు విదేశ విద్య ఇచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, పండుగ కానుకలు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. అవునా కాదా? నువ్వు నవరత్నాలు అన్నావు, నవ మోసాలు చేశావు. మద్యపాన నిషేధం అన్నావు, చేశావా మద్యపాన నిషేధం? నేను అందుకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్ల 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. అవునా కాదా? ₹200 కరెంట్ ఇప్పుడు ఎంత? ₹1000. అవునా కాదా? ఈ బటన్ నొక్కే అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకు